సహోదరులారా, ఈ పరిశుద్ధ దినమును ఆలయమునకు కూడొచ్చినటువంటి మీకందరికీ కూడాను యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. మనం ఈ దినము ధ్యానము కొరకు చదువుకున్నటువంటి లేఖన భాగము మార్కు సువార్త మొదటి అధ్యాయము. మార్కు సువార్త మొదటి అధ్యాయము 40వ వచనము నుండి చివరి వరకు చదువుకున్నాం. యేసు ప్రభు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు. ఆయన చేసినటువంటి ప్రతి కార్యములో ఒక ఆత్మీయమైనటువంటి సత్యము మనకు బయలుపరచబడుతూ ఉంటుంది. ఉదాహరణకు ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టాడు. అది ఒక గొప్ప అద్భుత కార్యం, అది ఒక గొప్ప సూచక క్రియ. దాని గురించి ఆయన అంశంలో, ఆయన విషయంలో తెలియజేయబడేటువంటి గొప్ప సత్యం ఏమంటే జీవాహారం. జీవాహారమును నేనే అని యేసు ప్రభు చెప్పాడు. ఆ జీవాహారమును ఆయన ఏ విధంగా ఇస్తాడు అన్నటువంటిది ఆ యొక్క అద్భుతం, ఆ యొక్క సూచక క్రియ ద్వారా మనకు తెలియజేయబడింది. ఎందుకంటే అది 5 రొట్టెలు ఎక్కడ, 2 చిన్న చేపలు ఎక్కడ, 2 చేపలు, అది 5,000 మంది తినటం అనేటువంటిది అది ఒక గొప్ప ఆశ్చర్యం. దేవుడు కూడాను యేసు ప్రభు ద్వారా మనకు జీవాహారాన్ని ఈ లోకానికి అనుగ్రహించాడు. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించి ఉంటాడు, జీవాహారం. తర్వాత గుడ్డివారికి కళ్ళు ఇచ్చినప్పుడు, గుడ్డివారికి అనేక మందికి ఆయన కళ్ళను ఇచ్చాడు, చూపు ప్రసాదించాడు. ఆ కార్యం విషయమైతే ఆయన నుండి మనకు తెలియజేయబడేటువంటి సత్యం ఏమంటే ఈ లోకమునకు వెలుగును నేను, ఈ లోకమునకు వెలుగును. ఎందుకంటే వెలుగు లేకుంటే మనము చూడలేం. కన్నే దేహమునకు దీపము అని లేఖనం తెలియజేస్తా ఉంది. ఈ కన్ను లేకపోతే మనకు చూపు లేదు. కాబట్టి ఈ కన్ను చూపును ఏ విధంగా మనకు ఇస్తుంది అంటే వెలుగును బట్టి. వెలుగు లేకపోతే మనం చూడలేం. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే నేను ఈ లోకమునకు వెలుగును, యోహాను 8:12. తర్వాత మరొక అంశం, చనిపోయిన వారిని బ్రతికించినప్పుడు. లాజరును బ్రతికించాడు. నాయన విధవరాలి కుమారుణ్ణి, చనిపోయినటువంటి కుమారుణ్ణి లేపాడు. తర్వాత సమాజ మందిరపు అధికారి కుమార్తెను ఆయన లేపడం, చనిపోయినటువంటి బిడ్డలను తిరిగి ప్రాణంతో లేపడం మనం చూస్తాం. ఆ విషయంలో యేసు ప్రభు నుండి మనకు తెలియబడేటువంటి సత్యం ఏమంటే పునరుద్ధానమును జీవమును నేనే. యేసు ప్రభువే పునరుద్ధానం, యేసు ప్రభువే జీవం. ఆయన లేకపోతే జీవమే లేదు. ఆయన జీవాధిపతి, జీవానికి ఆయన అధిపతి అనేటువంటి సత్యము ఆ కార్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. యేసు ప్రభు నుండి, ఆయన చేసేటువంటి ప్రతి కార్యం నుండి మనం అనేకమైనటువంటి సత్యాలను నేర్చుకోవచ్చు, తెలియజేస్తూ ఉంటాయి. యోహాను సువార్త 11:25లో ఈ మాట ఉన్నది, పునరుద్ధానమును జీవమును నేనే అనేటువంటి మాట. రోగులను స్వస్థపరిచినప్పుడు నిర్గమకాండం 15:26లో చెప్పినటువంటి మాట, స్వస్థపరచు యెహోవాను నేనే. స్వస్థపరిచేటువంటి యెహోవా దేవుడు ఆయనే నరావతారిగా ఈ లోకంలోనికి రావడం మనం చూస్తాం. తండ్రి కుమారుడు ఒక్కడే, ఏకరీతిగా ఉన్నటువంటి వారు. కాబట్టి స్వస్థపరిచేటువంటి దేవుణ్ణి మనము యేసు ప్రభువులో ఆయన స్వస్థత చేసిన ప్రతిసారి కూడాను మనము చూస్తాం, అర్థం చేసుకుంటాం. దయ్యములను వెళ్ళగొట్టినప్పుడు మరియు ప్రకృతిని పైన ఆయన అధికారం కలిగి ఉండి సముద్రాన్ని, గాలిని గద్దించినప్పుడు,
మనకు తెలియబడేటువంటి సత్యం ఏమంటే మత్తయి సువార్త 28:18, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఆయన సర్వాధికారి. ఆయనకు పరలోకమందే గాని భూమి అందే గాని సర్వాధికారము కలదు అనేటువంటి సత్యము మనకు ఆయన చేసినటువంటి ఈ కార్యాలు, ప్రకృతి పైన ఆయనకు అధికారము కలిగి దయ్యములను వెళ్ళగొట్టినప్పుడు, సముద్రాన్ని గాలిని గద్దించినప్పుడు మనకు తెలియబడేటువంటి సత్యం. కాబట్టి ఈ విధముగా మనము దేవుడు చేసినటువంటి, ప్రభువు చేసినటువంటి ప్రతి కార్యంలో కూడా దేవుని యొక్క గుణ లక్షణాలను, దేవునిలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క శక్తి, బలము, మహిమలను మనం చూడగలుగుతాం. అదే క్రమంలో ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగము, ఒక కుష్ఠరోగి స్వస్థపరచబడటం మనము చూస్తూ ఉన్నాం. ఒక కుష్ఠరోగి శుద్ధుడు కావటం మనము చూస్తూ ఉన్నాం. ఆయన కుష్ఠరోగిని బాగు చేసి ఆయనను, ఆ కుష్ఠరోగిని శుద్ధి చేసినప్పుడు, స్వస్థపరిచినప్పుడు మనకు తెలియబడేటువంటి సత్యం ఏమంటే 1 పేతురు 1:14, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులయుండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడాను పరిశుద్ధులుగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోగలము ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో. అక్కడ అడగటం కూడాను, ఆ వ్యక్తి, ఆ కుష్ఠరోగంతో బాధపడేటువంటి వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి అడిగినటువంటి రిక్వెస్ట్ కూడాను అదే. ఏమని అడుగుతాడు ఆయన? నన్ను శుద్ధునిగా చేయి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి, పరిశుద్ధునిగా చేయి. కాబట్టి ప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమే అన్నాడు. నాకు ఇష్టమే అన్నాడు. ఎందుకంటే మనందరము కూడాను శుద్ధులుగా ఉండటం ఆయనకి ఇష్టం. ప్రతి ఒక్కరము కూడాను పరిశుద్ధులుగా ఉండటం ఆయనకి ఇష్టం. ఎందుకంటే లేఖనము తెలియజేసేటువంటి మాట ఏమంటే, మనము పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి ఉన్నాము, పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచాడు అనేటువంటి విషయము మనము మర్చిపోకూడదు. ఇక్కడ కూడాను మనము ఆ విషయమే తెలుసుకుంటూ ఉన్నాం. నన్ను శుద్ధునిగా చేయి, నేను అపరిశుద్ధతలో ఉన్నాను, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి అని ఆ వ్యక్తి, కుష్ఠరోగంతో బాధపడేటువంటి వ్యక్తి ప్రభువుని అడగటం మనము చూస్తూ ఉన్నాం. పాపము అనేటువంటిది ఏ రూపంలో ఉన్నా, చిన్నది కానీ పెద్దది కానీ, ఏ రూపంలో ఉన్నా అది పాపమే. కానీ దాని నుండి మళ్ళా పాపాన్ని ఫిల్టర్ చేయడం, చిన్న పాపం పెద్ద పాపం అనేటువంటిది అదేమీ ఉండదు యాక్చువల్గా. కానీ ఒక సందర్భంలో పౌలు అంటాడు, మరణకరమైనటువంటి పాపము, మరణకరమ కాని పాపము అనేటువంటి మాట కూడా అంటాడు. అది కాంటెక్స్ట్, అది వేరే కాంటెక్స్ట్. అది ఎప్పుడైనా మనం సమయం వచ్చినప్పుడు దాని గురించి కూడాను తెలుసుకోవచ్చు. కాబట్టి పాపము అంటే పాపమే. కుష్ఠరోగము పలుమార్లు బైబిల్ గ్రంథంలో పాపముతోనూ దేవుని యొక్క శాపముతోనూ పోల్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు మిరియాం పాపం చేసినప్పుడు, అహరోను పాపం చేసినప్పుడు దేవుని యొక్క శాపం వారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ శాపానికి ప్రతిఫలం ఏంటిది? కుష్ఠరోగం. వారికి కుష్ఠతోటి, తెల్లని కుష్ఠతోటి వారు బాధపడేట్లుగా అక్కడ మనము చదువుతాం. అంటే దేవుని యొక్క శాపము కుష్ఠరోగంతో పోల్చి చెప్పడం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో కుష్ఠరోగానికి, పాపానికి సిమిలారిటీస్ ఉన్నాయి, సారూప్యతలు, దగ్గర పోలికలు ఉన్నాయి. మనము పాపము ద్వారా అపవిత్రులం అవుతాం. పాపము మనిషిని అపవిత్రునిగా చేస్తారు. పాపము ద్వారా ఒక వ్యక్తి దేవునికి దూరముగా వెళ్ళిపోతాడు. ఈ పాపము మనిషిలోనికి ఏ విధంగా ప్రవేశిస్తుంది అంటే, మనకు దేవుడిచ్చినటువంటి పంచేంద్రియాలు, మనకు దేవుడిచ్చినటువంటి ఈ సెన్సర్స్ ఉన్నాయే, వీటి ద్వారా పాపము లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఏంటివి అవి? కన్ను, ముక్కు, నాలుక, చెవి, శరీరం లేదా చర్మము,
ఇవి మనకు సెన్స్ని ఇచ్చేటువంటివి, జ్ఞానేంద్రియాలు, జ్ఞానాన్ని ఇచ్చేటువంటివి. అంటే ఏముంది అక్కడ, ఏముంది అనేటువంటి విషయాన్ని చూడటానికి, తెలుసుకోవడానికి, మన మెదడు తెలుసుకోవడానికి కన్ను ఉపయోగపడుతుంది. కంటి ద్వారా పాపము విపరీతంగా హృదయంలోనికి జొరబడుతుంది. బైబిల్లో యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు, నీ కన్ను తేటగా ఉన్నాడలా నీ దేహం అంతయు కూడాను వెలుగుమయమై ఉండును. నీ కన్ను పరిశుభ్రముగా లేకపోతే దేహము కూడాను అపరిశుద్ధంగా తయారవుతుంది. ఎందుకంటే కంటి ద్వారానే పాపాన్ని మనసులోనికి తీసుకోవడం జరుగుతుంది. రెండవది ముక్కు, వాసన చూచుట ద్వారా, స్మెల్ ద్వారా కూడాను పాపము పోతుంది. పాపానికి ఈల్డ్ అయిపోతాం స్మెల్ ద్వారా. స్మెల్ చాలా మనసును లాగిపడేస్తుంది. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, చెన్నై పట్టణంలో ఒక గొప్ప త్రాగుబోతు మారి దేవుని సేవలో పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మంచిగా సేవ చేస్తూ ఉన్నాడు, త్రాగుడు మానేసి. అటువంటి సమయంలో ఒక స్లమ్లోనికి ఆయన వాక్య పరిచర్యకి వెళ్ళినప్పుడు, ఆ స్లమ్లో ఈ లిక్కర్, నాటు సారాయి అనేటువంటిది పచ్చి బ్యాంబూస్లో, పచ్చి వెదురు అవి ఉంటాయి కదా మొక్కలు, వాటిల్లో కొంచెం అవి పోసి ఆ పచ్చి వెదురు ఆ షాప్ ముందు ఏలగట్టేవాడు ఆ షాప్ యజమాని. ఆ పచ్చి వెదురులో ఉండేటువంటి కెమికల్, ఈ లిక్కర్లో ఉండేటువంటి కెమికల్ తోటి రసాయనిక చర్య జరిగినప్పుడు ఒక స్మెల్, చాలా ఫ్రాగ్రెన్స్, ఘాటైనటువంటి వాసన వచ్చేదంట. ఆ వ్యక్తి అటు పోతూ ఉన్నప్పుడు ఆ స్మెల్కి ఆకర్షితుడైనాడు. ఎక్కడ ఇంత మంచి స్మెల్ వస్తుంది అని చెప్పేసి. ఆ స్మెల్తో ఎక్కడో వచ్చేది, క్రమము దాన్ని చూసుకుంటూ స్మెల్ని బట్టి అక్కడికి వెళ్తే అక్కడ ఈయనకు షాపు కనబడింది. ఇక అణుచుకోలేకపోయాడు ఆ స్మెల్కి. తన కోరిక, పాత ఇష్టం. ఒక్కసారి పోయేసి ఈరోజు ఒక్కరోజు తాగేసి మళ్ళీ మానేద్దాంలే అనుకొని వెళ్ళి త్రాగాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు మానడానికి అవకాశం తనకి రాలే. జరిగినటువంటి సంఘటన ఇది, ఒక సాక్ష్యంలో చదివాను. ఆయన్ను పాపం చేయటానికి పురుకొల్పినటువంటి అంశం ఏంటిది? స్మెల్. మంచి గుమగుమలాడేటువంటి స్మెల్ కానీ వచ్చిందంటే బైబిల్ ధ్యానం కూడాను పక్కన పెట్టి కాసేపు ఆస్వాదించడం జరుగుతుంది. అంతగా డిస్టర్బ్ చేస్తుంది స్మెల్. మూడవది రుచి, టేస్ట్ కూడాను మనిషిని పాపంలోనికి పడేసేటువంటి ఒక అంశం. ఇప్పుడు ఏశావు యాకోబు దగ్గరికి పోయేసి, నేను చచ్చిపోతున్నాను, నాకు నువ్వు వండుకున్నటువంటి కూర నాకు పెట్టు అని అడిగాడు. అంటే దానికి కారణం రెండు అంశాలు, స్మెల్, టేస్ట్, మూడు అంశాలు, కన్ను కూడా. ఎందుకంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏమంటే, ఆ ఎర్రగా ఉన్నటువంటి చిక్కుడుగాయల కూర నాకు పెట్టు, నువ్వు కోరింది నా జ్యేష్ఠత్వాన్ని నీకు ఇచ్చేస్తాను అని చెప్పడం జరుగుతుంది. సరే, ఆయన జ్యేష్ఠత్వాన్ని కోరడం కరెక్టా కాదా అనేటువంటిది తర్వాత విషయం. ఈయనకున్నటువంటి దాన్ని పోగొట్టుకోవడానికి ఆయనను ప్రేరేపించినటువంటి అంశం ఒక కూరగాయల కూర, చిక్కుడుగాయల కూర ఆయన ఆకర్షించింది. దాని కలర్, దాని స్మెల్, దాని టేస్ట్. దానివల్ల తను జ్యేష్ఠత్వాన్ని కోల్పోవడం జరిగింది. కాబట్టి చెవి, నాలుగవ అంశం, వినుట ద్వారా విశ్వాసం కలుగును అని చెప్పి యేసుప్రభు చెప్పాడు. కానీ మనం ఏమి వింటున్నాం అనేటువంటిది కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. యేసుప్రభు అన్నాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మనం ఏమి వింటున్నాం అనేటువంటిది మనకు తెలిసి ఉండాలి. ఏదంటే అది వినమని కానీ అర్థం. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగాక అన్నాడు ప్రభు. దాని అర్థం వినమని అర్థం. వినాలి. కానీ ఏమి వింటున్నాము అనేటువంటిది ఖచ్చితంగా మనము పరిగణనలో తీసుకొని వినాలి. ఏదంటే అది వింటే మాత్రము మన హృదయాన్ని పాడు చేస్తుంది. ఎందుకంటే విన్నటువంటి ప్రతిదీ, చూసినటువంటి ప్రతిదీ, పీల్చినటువంటి ప్రతిదీ మన హృదయంలోనికి చేరుతుంది. హృదయం
పాడు కావడానికి అవకాశం ఉంది. తర్వాత శరీరం స్పర్శ ద్వారా కూడాను పాపం, స్కిన్ ద్వారా పాపం. కాబట్టి ఇవన్నీ ఇన్ని విధాలుగా ఒక వ్యక్తిని పాపములోనికి నడిపించడానికి, ఈ 5 అంశాల ద్వారా హృదయము చెడిపోవడానికి, హృదయము నిండా పాపముని నింపడానికి ఇంత అవకాశము ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా ఒక వ్యక్తి అపవిత్రుడిగా కావడానికి ఈ లోకంలో చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అపవిత్రత నుండి మనము బయటపడాలి. ఎట్లా? ఇన్ని విధాలుగా ఈ లోకంలో పాపము పొంచి ఉండి ఒక విశ్వాసిని, ఒక వ్యక్తిని అపవిత్రుడిగా చేయటానికి సిద్ధంగా పొంచి ఉన్నప్పుడు ఏ విధంగా మనము రక్షించుకోవాలి ఈ లోకంలో అంటే లేఖనం చెప్పేటువంటి మాట ఏమంటే రోమా 7:24 ఏమంటాడంటే, రోమా 7:24 ఇంత గొప్పగా పాపము పొంచి ఉంటే, ఇంత భయంకరంగా, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనొక శరీరం నుండి నన్నెవడు విడిపించును, నన్నెవడు విడిపిస్తాడు? ఇన్ని విధాలుగా నా శరీరము పాపానికి దాస్యము కావటానికి పుష్కలమైనటువంటి అవకాశాలు ఈ లోకంలో పొంచి ఉన్నప్పుడు ఏ విధంగా నేను అపవిత్రత నుండి కాపాడుకొనగలుగుతాను? ఏ విధంగా నేను పరిశుద్ధునిగా నేను ఈ లోకంలో నిలుపుకొనగలుగుతాను? అంటే అది మన వలన అయ్యేటువంటి అంశం కాదు, కానీ కేవలము క్రీస్తు యేసు క్రీస్తు. రోమా 8:1 అంటాడు. కాబట్టి యేసు క్రీస్తునందున్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు కానీ మనం ఉన్నట్లయితే ఇన్ని పాపాల నుండి కూడాను పవిత్రులుగా నిలబడగలుగుతాం. ఇన్ని విధాలుగా మనలోనికి పాపము రావడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడాను అన్నిటినీ కూడాను నివారించగలుగుతాం. మన సొంత శక్తి చేత, బలం చేత మనం ఏమి చేయలేం. మన సొంత శక్తి చేత, బలం చేత మనం ఏమీ చేయలేం. ప్రభువే చెప్పాడు హబక్కూకు రాసినటువంటి గ్రంథంలో, సొంత శక్తి చేత కానీ బలము చేత కానీ కార్యము జరగదు, నా ఆత్మ చేతనే జరుగును అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఆయన ఆత్మ చేతనే కార్యం జరుగుతుంది. మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సాంఘిక జీవనంలో, ఎక్కడైనప్పటికీ కూడాను మనల్ని మనము కాపాడుకోవాలి అంటే ఎవరుండాలి మనతోటి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఆత్మ కార్యం జరగాలి. అందుకే యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో తనను అడుగు ప్రతి వానికి తండ్రి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహించును అని చెప్పాడు. నిశ్చయముగా అనుగ్రహించును. అడుగుడి మీకు ఇవ్వబడం, తట్టుడి మీకు తీయబడం చెప్పాడు కదా. అడుగు ప్రతివాడు పొందుకొనును, తట్టు ప్రతివానికి నీ తీయబడను అని చెప్పి చివరిగా చెప్పాడు ఏమడగాల అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నా కొరకు పంపించు, నాతోటి ఉండటానికి పరిశుద్ధాత్మను నువ్వు పంపించు అని అడగాల. పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి ఉంటే ఇవన్నీ సాధ్యమవుతాయా? ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కంటి ముందు ఎంత శోధన ఉన్నా మన హృదయంలోనికి రాకుండా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. అందుకు అన్నాడు యేసు ప్రభు, మీరు అడగండి అయ్యా. ఏమని అడగాలంటాడు? ప్రభా ఈ పాపం ఈ చేయకుండా నాకు ప్రభా ఇది కాదు అడగాల్సింది. ప్రభా నాకు అవసరమైంది అది ఫలాంది, నాకు ధనం కావాలి, ధాన్యంగా, అది కాదు అడగాల్సింది. అడుగు ప్రతివాడు పొందుకుంటాడు అంటే అది కాదు. అడుగు ప్రతివాడు పొందుకున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాతోటి ఉండటానికి పంపించు ప్రభువా అను అడుగు ప్రతివాడు పొందుకొనును, మరి నిశ్చయముగా పొందుకొను. కాబట్టి మనలోనికి పాపం జ్వరపడకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తు కేవలము, పరిశుద్ధాత్మ దేవుడు కేవలము మనల్ని రక్షించేటువంటి. అయితే దానికి కూడాను కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఏంటిది? 1 యోహాను పత్రిక 1:9, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడు
రక్షిస్తాడు. ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును, పరిశుద్ధులనుగా చేయును. ఇక్కడ ఈ వ్యక్తి కూడాను అడుగేటువంటి అంశము, నన్ను శుద్ధునిగా చెయ్యి, నన్ను శుద్ధి చెయ్యి, నన్ను పవిత్రపరచు, నేను అపవిత్రతలో ఉన్నాను. ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కడు కూడాను అడగవలసింది ఇదే. దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రులుగా చెయ్యి, నీవు మాతోటి ఉండు, మాతోటి ఉండటానికే దేవుడు నిన్ను పంపించాడు అని చెప్పేసి లేఖనం రాయబడి ఉన్నది. ఆయన ఎల్లప్పుడూ మీతోటే ఉంటాడు, మీలో ఉంటాడు, మీతో మాట్లాడతాడు, మీకు తెలియజెప్తాడు, మిమ్మల్ని హెచ్చరిస్తాడు, మీకు బుద్ధి చెబుతాడు. పరిశుద్ధాత్మ దేవుని గురించి రాయబడినటువంటి అంశాలు. కాబట్టి ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడిని మాతో ఉండడానికి పంపించిన అడిగినప్పుడు ఆయన తప్పకుండా మన కొరకు ఆయనను మనతోటి ఉంచేటువంటి వాడు. కాబట్టి లోకంలోని మనుషులను క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా చేయటం దేవుని యొక్క చిత్తం. రోమా 1:2 ప్రకారం మనం పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడినటువంటి వారము. కాబట్టి క్రీస్తునొద్దకు రావాలి. ఈ వ్యక్తి వచ్చినట్లుగా పరిశుద్ధతలోనికి రావాలి, పరిశుద్ధులుగా చేయబడాలి అంటే ప్రభువు దగ్గరికి రావాలి. అది తెలుసుకున్నటువంటి ఈ వ్యక్తి, ఈ కుష్ఠరోగి, ప్రభు దగ్గరికి వెళ్తే తప్ప నాకు వేరే మార్గము లేదు, ఆయన ఒక్కడే నా యొక్క ప్రాబ్లంకు సొల్యూషన్, ఆయన ఒక్కడే నన్ను స్వస్థపరచగలిగినటువంటి వాడు, ఇంకెవ్వరు ఏ మెడిసిన్ కానీ ఏ డాక్టర్ కానీ ఎవడు కూడాను నా రోగానికి మందు ఇవ్వలేరు అని ఆయన సంపూర్ణంగా నమ్మి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. మొదటిగా మనం చూసినట్లయితే ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి అనేటువంటి మాటను చూస్తాం. 40వ వచనం, మార్కు సువార్త 1:40 వచనం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చాడు. కుష్ఠరోగాన్ని గురించి మనము చాలా కాలం క్రితం మనం ధ్యానం చేసాం, చాలా కాలం క్రితం, ఒక 10 years పైన అయిపోయింది. కుష్ఠరోగం గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కుష్ఠరోగి కంటే రోగం గురించి ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కుష్ఠరోగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే అది ఈ నాడీ మండల వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది, పాడు చేస్తుంది, నాడీ మండలాన్ని దెబ్బతీస్తుంది. ఈ శరీరంలో 2 రకాల నాడీ మండల వ్యవస్థలు ఉంటాయి. సెంట్రల్ న్యూరో సిస్టమ్ అని, పెరిఫెరల్ న్యూరో సిస్టమ్ అని. సెంట్రల్ న్యూరో సిస్టమ్ అంటే బ్రెయిన్కి తర్వాత స్పైనల్ కార్డ్కి సంబంధించి ఏమైనా లోపాలు ఉంటే అది సెంట్రల్ న్యూరో సిస్టమ్. కానీ అట్లా కాదు ఈ లెప్రసీ అనేటువంటిది. లెప్రసీ మెంట్ ఫర్ పెరిఫెరల్ న్యూరో సిస్టమ్. అంటే ఇది శరీరములో ఈ సెన్స్ లేకుండా, అంటే ఇట్ అన్నప్పుడు మనకు ఏదో పాకుతున్నట్లుగా అనిపిస్తుంది, కానీ కుష్ఠరోగులకి ఆ తాకిడి లేదా స్పర్శ జ్ఞానము ఉండదు. అది ప్రధానమైనటువంటి లక్షణం కుష్ఠరోగంలో. నొప్పి, మంట లేకుండా చేస్తుంది, శరీరంలో నొప్పిని లేకుండా చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ దెబ్బ తగిలితే ఇక్కడ ఏదో అయింది అనేటువంటి విషయాన్ని మనకి ఈ న్యూరో సిస్టమ్ తీసుకోపోయి ఇక్కడ చెప్తే, ఓహో ఇక్కడ ఏదో మంట నొప్పి వేస్తుంది అనేటువంటిది మనం గుర్తెరిగి దానికి గబాలను తీసుకొని దాని మందు వేయడము, దాన్ని జాగ్రత్త చేసుకుంటాం. అయితే ఈ కుష్ఠరోగము బారిన పడినటువంటి వారికి ఏమన్నా అయితే ఏం తెలియదు. కాలిందనుకోండి, గబక్కని మనకి ఏదన్నా కొంచెం వేడి ఉంటే గబక్కటి తీస్తాం. ఎట్లా సాధ్యమైంది అది? నొప్పి, మంట, వెంటనే మనం వెనక్కి తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ కుష్ఠరోగులకి ఆ ప్రక్రియ పని చెయ్యదు. కాలుతుంటే గమ్మునుంటారు, నడుచుకుంటా వెళ్తూ ఉంటాం అనుకోండి, నడుచుకుంటా వెళ్తాం, ఏదన్నా తగిలింది, కాలికి తగిలింది, వెంటనే మనం దాన్ని చూసుకుంటాం ఏమైంది, గాయమైందా అని. కానీ కుష్ఠరోగికి ఏమీ అర్థం కాదు. ఏదైనా గుచ్చుకున్నది, వెంటనే మనం కాలిట్టి ఎత్తుకుంటాం, లోపల నుంచి షూ నుంచి తీసుకొని, లేకుంటే తీసేది ఏమైంది చూసుకొని జాగ్రత్త పడతాం. కానీ కుష్ఠరోగులకు ఏమీ అర్థం కాదు. మేక గుచ్చుకుంది అనుకోండి, అది గుచ్చుకున్నా కానీ అర్థం కాదు, వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. ఆ మేక ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోతుంది. అట్లాగనమాట కుష్ఠరోగులకు కాళ్ళు పోయేది.
అట్లాగనమాట కుష్ఠరోగులకి చేతులు పోయేది, వేళ్ళు పోయేది, అట్లాగనమాట. కేవలము నొప్పి తెలియకపోవడం చేతనే, నొప్పి తెలియకపోవడం చేతనే. ఇప్పుడు మనకి ఒక నిమిషానికి మనం 4-5 సార్లు ఎన్నోసార్లు కన్ను ఆర్పుతాం. ఎందుకు ఆర్పుతాం కన్ను? ఇట్లా ఇట్లా ఎందుకు ఆర్పుతాం మనం అంటే, ఈ కన్ను డ్రై అయిపోకుండా దాన్ని తడితడిగా ఉంచడానికి, ఏదన్నా పడ్డప్పుడు వెంటనే ఆ మాయిశ్చర్స్ వచ్చేసి అది అందులో ఉన్నటువంటి నలుసను తీసివేస్తుంది. అందుకే మనం ఇట్లా గమ్మున ఏదన్నా కొంచెం మంట అనిపించగానే కన్ను మూసుకుంటాం. కుష్ఠరోగులకి ఈ ప్రక్రియ జరగదు. వాళ్ళు అట్లాగే ఉంటారు, చూస్తూ ఉంటారు. ఏదన్నా వచ్చినా కూడా మంట ఉండదు, నొప్పి ఉండదు, ఏముండదు, అట్లాగే చూస్తూనే ఉంటారు. కన్ను ఆర్పడానికి అవకాశం, అంటే కన్ను ఆర్పే అవసరం రాదు వాళ్ళకి. అప్పుడు కన్ను ఇంకా డ్రై అయిపోయి ఇంకా డ్రై అయిపోయి ఇంకా డ్రై అయిపోయి నలుసులు పడి కళ్ళు పోతాయి. చూడండి, ఈ నొప్పి అనేటువంటిది మనిషికి నష్టం చేసేదా, లాభం చేసేదా? లాభం చేసేది. మనిషిని కాపాడడానికి దేవుడు నొప్పినిచ్చాడు, మనిషిని రక్షించడానికి దేవుడు శ్రమనిచ్చాడు. మనిషి తను తాను ఈ లోకంలో కాపాడబడడానికి దేవుడు మనకి శ్రమ అనుభవాన్ని ఇచ్చాడు, పెయిన్ని ఇచ్చాడు. డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు లేడు, ఉండేవాడు. డాక్టర్ పాల్ బ్రాండ్ ఆయన పేరు. చెన్నైలో 1914లో జన్మించాడు. ఒక మిషనరీ కుటుంబంలో, అమెరికా సంబంధించినటువంటి ఒక మిషనరీ కుటుంబము చెన్నైలో ఉండేది. అప్పుడు 1914లో జన్మించాడు. ఆయన ఒక ఫిజిషియన్, డాక్టర్గా చదివి డాక్టర్గా మిషనరీ పరిచర్యలోనే అనేక సంవత్సరములు వెల్లూరు మెడికల్ కాలేజీలో ఆయన పనిచేశాడు. ఆ తర్వాత అక్కడనే ఒక శానిటోరియం, ఒక రీహాబిలిటేషన్ సెంటర్ లెప్రసీ వాళ్ళకి, కుష్ఠరోగులకి ఆయనే స్టార్ట్ చేశాడు 1950లో. ఆయన 2003లో చనిపోయినాడంట అమెరికా దేశంలో. యుఎస్కి వెళ్ళి అక్కడే చనిపోయినాడు ఆయన. ఆయన ఒక రీసెర్చ్ చేశాడు. ఈ లోకానికి ఒక క్రొత్త విషయం చెప్పాడు. అనేక సంవత్సరాలు కుష్ఠరోగుల మధ్య పరిచయం చేసి ఆయన చేసినటువంటి రీసెర్చ్లో ఒక కొత్త విషయం బయటపెట్టాడు. అప్పుడు దాకా లోకానికి తెలియదు ఆ విషయం ఏందో. అప్పుడు దాకా లోకము ఈ కుష్ఠరోగము అనేటువంటిది బాడీ టిష్యూస్కి సంబంధించినటువంటి డిసీజ్ అని చెప్పి అనుకునేవారు అందరూ. కణజాలానికి సంబంధించినటువంటి జబ్బు ఇది అని దానికే ఇక మందులు వాడుతూ ఉండేవాళ్ళు. అయితే ఆయన చేసినటువంటి రీసెర్చ్ వల్ల తేలినటువంటి సత్యం ఏమంటే, అది టిష్యూస్కు సంబంధించినటువంటిది కాదు, అది నర్వస్ సిస్టమ్కి సంబంధించినటువంటిది అని చెప్పి ఆయన మొదటిసారిగా కనుగొని లోకానికి తెలియజెప్పాడు. అప్పటిదాకా తెలియదు. ఆ తర్వాతనే ఈ కుష్ఠకి మంచి మందులు వచ్చినాయి, దాన్ని నివారించడానికి మార్గం ఏర్పడింది. అప్పుడు దాకా దాని నివారణ లేదు. ఆయన రీసెర్చ్లో భాగంగా ఆ కుష్ఠరోగులకు ఆయన పరిచయం చేసేటువంటి సమయంలో వాళ్ళు ఈవినింగ్ టైంలో, రాత్రి సమయంలో పడుకునే ముందు ఆయన రౌండ్స్కి వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు, చేతివేళ్ళు, కాళ్ళు వేళ్ళు బాగున్నటువంటి వారు ఉదయాన్నే మళ్ళీ ఆయన రౌండ్స్కి వచ్చినప్పుడు ఆ చేతివేళ్ళు, కాళ్ళు వేళ్ళలో కొన్ని లేకపోవడం, కొందరికి ఆ వేళ్లలో సైజులు తగ్గడం. అంటే ఈ ఫుల్గా ఈవినింగ్ ఆయన రౌండ్స్కి వెళ్ళినప్పుడు ఈ వేలు ఫుల్గా ఉన్నట్టుగా ఆయన గమనించాడు. నెక్స్ట్ మార్నింగ్ రౌండ్స్కి వెళ్ళేటప్పటికి ఈ వేల్లో సైజులో తేడా ఇక్కడ దాకా లేకుండా ఉండటం ఆయన గమనించాడు. ఇది ఏంటిది? ఇది రాత్రి నేను వెళ్ళినప్పుడు వేళ్ళన్నీ బాగున్నాయి, ఉదయానికల్లా ఈ వేళ్ల సైజులో తేడాలు రావడం, కొన్నిసార్లు అయితే వేళ్లే లేకుండా పోవటం. ఇది ఎట్లా సాధ్యమని ఆశ్చర్యపోయేసి రాత్రులు వాడు పడుకున్నప్పుడు ఆయన గమనిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ డే ఆయన గమనిస్తూ ఉన్నప్పుడు ఆయనకు తెలిసినటువంటి విషయం ఏమంటే, రాత్రులు వాళ్ళు నిద్రపోయిన తర్వాత ఎలుకలు వచ్చి వాళ్ళ కాళ్ళు, వేళ్ళు, చేతులు కొరుకుతూ ఉంటే వారికి ఎంత మాత్రమో కూడాను ఏమి చీమ కుట్టినట్టుగా కూడా లేకుండా వాళ్ళు హాయిగా నిద్రపోతూ ఉండడం ఆయన చూశాడు. ఎందుకు అంటే వీళ్ళకి ఎలుకలు వచ్చి వేళ్ళు కొరుకుతూ ఉంటే వారికి నొప్పి తెలియటం లేదు.
అందుకే వారు హాయిగా నిద్రపోతూ ఉన్నారు. నొప్పి లేకపోతే ఎంత ప్రమాదమో మనిషికి, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడి నుండి ఆయన తన రీసెర్చ్లో కొత్త విషయాన్ని బయట పెట్టాడు. ఇది న్యూరో సిస్టమ్కి సంబంధించినదబ్బా ఇది అని చెప్పేసి లోకానికి చెప్తే అప్పుడు మంచి మెడిసిన్స్ వచ్చినాయి. ఒక మనిషికి నొప్పి లేకపోతే ఎంత ప్రమాదం. మొత్తం మనిషి యొక్క స్వరూపంలోనే తేడాలు వచ్చేస్తూ ఉన్నాయి, పోలికలోనే తేడాలు వచ్చేస్తూ ఉన్నాయి. ముక్కు కొరికేస్తుంది, నొప్పి లేదు. పెదాలు కొరికేస్తాయి, నొప్పి లేదు. వేళ్ళు, కాళ్ళు, చేతులు, ఎలుకలు కొరికేస్తూ ఉంటే ఎంత మాత్రమో నొప్పి తెలియకపోవటం అనేటువంటిది ఎంతో దుఃఖకరమైనటువంటి విషయం, బాధాకరమైనటువంటి విషయం, చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. పాపము ఒక వ్యక్తిని ఏం చేస్తుంది అంటే, ఒక కుష్ఠవ్యాధి ఒక వ్యక్తికి పట్టినప్పుడు ఏ విధమైనటువంటి సిమ్టమ్స్ ఉంటాయో, పాపము మనిషిలోనికి వచ్చినప్పుడు అదే విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అందుకే కుష్ఠవ్యాధికి పాపానికి సారూప్యతలు ఉన్నాయని ముందుగా మనం చెప్పుకుంది. ఎందుకంటే ఈ కుష్ఠవ్యాధి ఏ విధంగా మనిషికి నొప్పి లేకుండా చేస్తుందో, పాపము కూడాను మనిషికి నొప్పి లేకుండా ఉంచుతుంది. ఏ నొప్పి? కుష్ఠవ్యాధి అయితే శరీరానికి నొప్పి, పాపమైతే మనసుకు నొప్పి లేకుండా చేస్తుంది, మనస్సాక్షిని చంపేస్తుంది. పాపం మనస్సాక్షి అనేటువంటిది గుచ్చుద్ది. ఎందుకు? నువ్వు తప్పు చేసావు అని. అప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి వ్యక్తికి అవకాశం ఉంటుంది. ఈ పాపం ఏం చేస్తుందంటే, ఒక ఇంటాక్సికేటింగ్ లాగా మనిషిని పట్టి వానిలో మత్తులాగా చేసేస్తుంది ఆత్మను. మనస్సాక్షికి మత్తు మందిస్తుంది. మనస్సాక్షి పనిచేయదు, మనస్సాక్షి ముద్దుబారిపోతుంది, నొప్పి తెలియదు. అవమానము జరిగినప్పుడు ఆ అవమాన భారంని పాపము మనసులో ఉన్నటువంటి వానికి ఎంత మాత్రమో నొప్పి ఉండదు. అందుకే మళ్ళీ చేస్తూ ఉంటారు. చేసిన పన్నే మళ్ళీ చేస్తూ ఉంటారంటే ఎవరు గద్దించినా వారికి భయం ఉండదు, ఎంత కుటుంబం నాశనం అయిపోతున్నా వారికి నొప్పి ఉండదు, ఎంత అవమానాలు ఎదుర్కొంటున్నా దాన్ని లెక్క పెట్టరు, కుటుంబం దిగజారిపోతున్నా, ఆరోగ్యం క్షీణించిపోతున్నా కానీ వారు ఎంత మాత్రము కూడాను లెక్క చెయ్యరు. వారు చేసేటువంటి పాపము నిమిత్తం కుమార్తెలను చంపుకుంటారు, భార్యలను చంపేస్తారు. అందుకే ఈ న్యూస్లో కొడుకును తండ్రి చంపేస్తే, తండ్రిని కొడుకు చంపేస్తే, తల్లిదండ్రులు కలిసి పిల్లలను చంపేస్తే, పిల్లలు తల్లిదండ్రులు చంపేస్తే, కారణం ఏమంటే కేవలము ఈ పాపం అనేటువంటిది మనస్సాక్షిని మొద్దుబారు చేస్తుంది, మనస్సాక్షిని చంపిపడేస్తుంది, మనస్సాక్షి యొక్క గొంతు నొక్కేస్తుంది. అప్పుడు మనస్సాక్షి ఏం మాట్లాడడానికి అవకాశం ఉండదు. నువ్వు చేసిందే కరెక్ట్, చంపేయి, నీ పిల్లల్ని చంపేయి, నీ భార్యను చంపేయి, లేకపోతే నీ భర్తను చంపేయి, ఏం తప్పు లేదు, ఏం బాధ లేదు. అందుకే చంపేసిన తర్వాత కూడా ఎంత మాత్రమో కూడా కొంచెం కూడాను పశ్చాత్తాపడరు. కొంచెం కూడా తాము చేసినటువంటిది తప్పు అనేటువంటిది వాళ్ళ ఫేస్లో కనబడదు, వాళ్ళ మూమెంట్స్లో కనపడదు. కారణం ఏమంటే వారిలో ఉన్నటువంటి పాప వ్యాధి, పాపపు కుష్టుతోటి పోల్చడం అందుకే జరిగింది. కుష్టు వ్యాధి ఉంటే ఏ విధంగా నొప్పి లేకుండా అన్ని కొరుక్కు తింటున్నా కూడా హాయిగా నిద్రపోతాడు. పాపము మనసులో ఉన్నటువంటి వానికి ఏ అవమానము, ఏ బాధ, ఏ చింత, ఏ విచారము కూడాను ఆ వ్యక్తిని మార్చలేదు. అది సమస్య. అందుకే సొసైటీ, సంఘము ఇంతగా పాడైపోవడానికి కారణం ఏమంటే పాపపు కుష్టు. తను చేసేటువంటి చెడ్డ పని అది అందరికీ తెలుస్తుంది, కానీ ఈ చేసేటువంటి వానికి మాత్రం ఏం తెలియదు. ఎందుకు? వానికి ఆ సెన్సర్ పనిచేయడంలే, వానికి ఆ స్పర్శ జ్ఞానము కలగడంలే, వానికి ఆ బాధ, ఆ నొప్పి తెలియటంలే. ఎందుకంటే వారి మనస్సాక్షి మొద్దుబారిపోయింది. మనస్సాక్షి అందుకంటారు, మనస్సాక్షిని చంపుకొని ఈ పని చేసిన కొంతమంది అండం మనం చూస్తాం. మనస్సాక్షిని చంపుకొని ఈ పని అంటే చాలాసార్లు
మనస్సాక్షి ఏం చేస్తుంది అంటే చాలా పనులను చేయకుండా ఆపుతుంది. అది దేవుడు ఇచ్చినటువంటి ఒక ఒక రక్షణ వ్యవస్థ. దాన్ని చంపేసేయి. నువ్వు చేసేటువంటి పనులకు అడ్డంగా ఉంది కాబట్టి దాన్ని చంపేసేయి. పాపము చేసేటువంటి పని మొదటిగా మనస్సాక్షిని చంపేస్తుంది. కుష్ఠరోగం శరీరం లోపటి వ్యాధి. యాక్చువల్గా అది కుష్ఠరోగం అనేటువంటిది నరాల్లోకి సంబంధించినటువంటి వ్యాధి అని తర్వాత తెలిసింది కదా. మనిషి శరీరంలో ఆల్రెడీ ఎంతో కాలం నుండి వర్కౌట్ అవుతూ ఒకసారి బయటపడుతుంది కుష్ఠరోగం. అదేం సడన్గా నిన్నొచ్చి ఈరోజు బయటపడేది కాదు. పాపం కూడా అంతే. ఎప్పటి నుంచో గూడు కట్టుకొని ఒక దాని మీద ఒక ఇష్టం ఉందనుకోండి, ఒక పాపం మీద, అది వెంటనే బయటికి రాదు. అది లోపల అది వర్కౌట్ చేసి చాలా రోజుల తర్వాత అప్పుడు బయటకు వస్తుంది. అప్పుడు దాన్ని నివారించడం చాలా కష్టతరం అవుతుంది. కుష్ఠవ్యాధి కూడా ఆ రోజుల్లో నివారణ అనేటువంటిది లేదు. కుష్ఠవ్యాధికి వచ్చిన వాళ్ళు ఇంక అట్లా పోవాల్సిందే, మందే లేదు. ఈ మధ్య దాకా సరైనటువంటి మందు లేకపోతే ఒక శతాబ్దం క్రితం కూడాను, మరి యేసుప్రభు 2000 సంవత్సరముల క్రితం యేసుప్రభు దినములలో అసలు కుష్ఠరోగికి మందు ఎక్కడుంది? పాపం కూడా అంతే, హృదయం లోపల ఉంటుంది. కుష్ఠరోగం కూడా అంతే, శరీరం లోపల ఉంటుంది. కానీ శరీరం బయట దాని ఎఫెక్ట్ కనబడుతుంది. పాపం కూడా అంతే, హృదయం లోపల ఉంటుంది. అయితే దాని ఎఫెక్ట్ వివిధ రూపాలలో మనకు కనబడుతుంది. కుష్ఠరోగం లక్షణం ఏ విధంగా అయితే పెయిన్ లేకుండా నరాలను దెబ్బతీస్తుంది, అలాగే పాపం కూడా మనిషిని మనస్సాక్షిని దెబ్బతీస్తుంది. గాయాలతో ఉన్నా నొప్పి తెలియలేదు. ఉదాహరణకు ఒక కుక్క ఒక ఎండిపోయినటువంటి ఎముక దొరికింది అనుకోండి, కుక్కకి దానికి చాలా సంబరం వేస్తుందట. అది నోట గరుచుకొని వెళ్ళి మంచి ప్లేస్లో కూర్చొని నింపాదిగా కొరకడం స్టార్ట్ చేస్తుందట. ఆ ఎండిపోయినటువంటి ఎముకని కొరుకుతూ ఉంటే ఈ ఎముక చాలా షార్ప్గా ఉంటుంది కదా. ఎండిపోయిన ఎముక చాలా షార్ప్గా ఉంటుంది. ఈ షార్ప్గా ఉన్నటువంటి ఎముక పీసులు కుక్క నోట్లో దిగబడి అందులోంచి బ్లడ్ వచ్చి ఆ ఎముకకు ఆ బ్లడ్ అంటితే కుక్క అనుకుంటుందంట ఈ బ్లడ్ ఎముకల్లో నుండి వస్తుంది. ఇంకా గట్టి కొరుకుతుందంట. ఇంకా గట్టి కొరికి ఆ ఎముకలో ఇంకా బ్లడ్ ఉంది, టేస్ట్ వస్తుంది ఇంకా అని చెప్పేసి కొరికి ఇంకా బ్లడ్ వస్తే ఇంకా కొరుకుద్దాడు. పాపం కూడాను అంతే. ఇదేదో బాగున్నట్టుంది, ఒకసారి చేద్దాం. ఒక్కసారి చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా చచ్చేదాకా అది వదిలిపెట్టే సమస్య లేదు. మొత్తాన్ని, మనల్ని, మన జీవితాన్ని, మన కుటుంబాలను నాశనం చేసేటువంటిది అంశం ఈ పాపం. కాబట్టి పాపపు ఊబిలో ఉన్న వారికి బానిసత్వం. బయటకు ఊబిలో ఒకసారి పడితే తనకు తానుగా బయటికి వచ్చే సమస్య లేదు. ఎవరన్నా బయట నుండి ఒక తాడు, ఒక కర్రనో, ఒక కొమ్మనో ఏదో ఒకటి వేసి వాడిని పట్టుకొని లాగితే ఏమన్నా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది తప్ప ఊబిలో పడినటువంటి వ్యక్తి తనకు తానుగా బయటికి వచ్చే సమస్యే లేదు. పాపపు ఊబి. అలాగనే మనలను, పాపంలో ఉన్నటువంటి వారిని మనకు మనం బయటికి వచ్చే సమస్య లేదు. యేసు ప్రభు మాత్రమే బయటికి తీసుకొని రాగలడు. ఎందుకంటే ఆ నొప్పి తెలిస్తే ఒకవేళ ఒకసారి అయిపోయినా ఒకసారైనా అయ్యో నేను చేసేది తప్పు కదా, అందుకే ఈ బాధ అనిపిస్తుంది. తాను చేసింది కరెక్ట్, తాను చేస్తున్నదే కరెక్ట్, మిగతా వాళ్ళు చేసేదంతా తప్పే. అందుకే తాను సమర్థించుకుంటాడు, తాను చేసేటువంటిది సమర్థించుకుంటాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం ఒకసారి మనం చదివినట్లయితే, సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతలు 23:29 చదవండి. సామెతలు. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి దుఃఖం, ఎవరికి గొడవలు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు. అంటే హేతువు లేని గాయములు అంటే కారణం లేకుండా దెబ్బలు తినడం. హేతువు లేని గాయములు.
ఎవరికి మంద దృష్టి, ఎవరికి కళ్ళు కనబడినది, ఎవరికి అంటే ఎవరికంట ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, పాపాన్ని జుర్రుకునేటువంటి వారికే కదా. శ్రమ, దుఃఖము, జగడము, చింత, హేతువు లేని గాయములు, గుడ్డితనము, మందదృష్టి ఎవరికి అంటే పాపము చేసేటువంటి వారికి, పాపము చేసేటువంటి వారికే. ఇవన్నీ వారికే ఉంటాయి. రసముతో ప్రొద్దు పుచ్చు వారికే కదా. అది తీసుకుంటే ఏమైందంట? 32వ వచనం, పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్ల పాము వలె కాటువేయును. పిమ్మట అది ఏం చేస్తుందంట? పాపాన్ని ఒకసారి తీసుకుంటే ఏమి చేస్తుందంట? అది సర్పం వలె కరుస్తుంది. కట్లపాము విషయం చాలా డేంజరస్. కట్లపాము గరిస్తే బ్రతకడం కష్టం. కట్లపాము వలె కాటువేయును. అంత భయంకరమైనటువంటిది ఈ పాపం, ఈ కుష్టు. తర్వాత విపరీతమైనవి నీ కనులకు కనపడను, నీవు వెర్రి మాటలు పలుకుదువు. పాపము మనిషి హృదయంలోనికి వచ్చి మనిషి హృదయాన్ని పూర్తిగా నాశనం చేసినప్పుడు జరిగేటువంటి సంభవాలు ఇవి. అప్పుడు ఏమైందంట? నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. 35వ వచనం, ఎందుకు తన్ను కొట్టినా నొప్పి కలగలేదు? ఎందుకు వాని మీద దెబ్బలు పడినా వానికి తెలియలేదు? కారణం, మొద్దుబారిపోయాడు. మనసు మొద్దుబారిపోయింది, శరీరం మొద్దుబారిపోయింది. నొప్పి తెలియటం లేదు, దుఃఖం తెలియటం లేదు, బాధ తెలియటం లేదు. ఒకవేళ దేవుడు కొట్టినా కూడాను దెబ్బ తెలియటంలే. దేవుడు కొట్టినప్పటికీ కూడాను నాకు నొప్పి తెలియటం లేదు, నా మీద దెబ్బలు పడ్డా నాకు తెలియట్లేదు. ఏమనుకుంటానంటే దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటా. నేను దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను ఇంకా బ్రతికున్నా అనుకుంటాను. నేను మనస్సాక్షి లేదు, నొప్పి లేదు, అవమానం లేదు, దుఃఖం లేదు. అంటే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడాను ఆ పర్టికులర్ పర్సన్కి సెన్స్ కావటం లేదు, ఆ నొప్పి తాను ఫీల్ కావటం లేదు. కారణం పాప రోగం. ఏ విధంగా అయితే ద్రాక్షారసము అనగా మద్యం గురించి ఇక్కడ చెప్పింది. ద్రాక్షారసం అంటే మద్యం, లిక్కర్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. సర్పం వలె కాటువేయును, కట్లపాము వలె కరుచు. ఏ విధంగా అయితే ఒక మనిషిని మనస్సాక్షిని మొద్దుబారేటట్టు చేస్తుందో మద్యం. అందుకే దొంగలు దొంగతనానికి పోయేటప్పుడు మద్యం తాగుతారు. ఒక వ్యక్తిని చంపడానికి పోయేటప్పుడు మద్యం తాగుతారు. ఘోరమైనటువంటి కార్యాలు, అకృత్యాలు చేసే ముందు మద్యం తాగుతారు. ఎందుకంటే మనస్సాక్షిని చంపటానికి, మనస్సాక్షిని మొద్దుబారేటట్టు చేయడానికి. పాప లక్షణం, పాపము యొక్క లక్షణం అది. ఆ విధంగా మనిషిని నాశనం చేసేటువంటిది పాపం. అటువంటి రోగముతోటి ఈ వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి అటువంటి రోగంతో ఉన్నాడు. ఇంకా కుష్ఠరోగం ఏం చేస్తుంది అంటే, కుష్ఠరోగం మనిషి యొక్క స్వరూపాన్ని పాడు చేస్తుంది. చక్కటి ముక్కు కొరికి పడేస్తుంది, చక్కటి కళ్ళు గుడ్డోళ్ళని చేస్తుంది. ఎప్పుడన్నా కుష్ఠరోగుని కళ్ళు చూసారా? తెల్లగా పూతొచ్చేసి ఎంత అందవిహీనంగా ఉంటాయి కుష్ఠరోగుల కళ్ళు. మంచి చక్కటి పెదవులు కొరికి పడేస్తాయి. అంత డ్రైనెస్, అంత పగిలిపోయినట్లుగా. కొంచెం కూడాను ఆ అందము, ఆ స్వరూపము ఏది ఉండదు, మొత్తం తిని పడేస్తుంది. ఆత్మీయంగా ఆలోచిస్తే దేవుడు మనకిచ్చినటువంటి తన స్వరూపము, తన పోలిక, ఆత్మీయంగా దేవుడు ఇచ్చినటువంటి మనకు స్వరూపం, మంచి స్వరూపం ఇచ్చాడు దేవుడు. దాన్ని ఏం చేస్తుంది? ఆత్మీయంగా పాపం కొరికి పడేస్తుంది. ఆత్మీయంగా మనిషిని కొంచెం అందవిహీనునిగా,
అందవికారంగా చేస్తుంది. ఎవని అందం, ఎవని ఆత్మీయమైనటువంటి అందం వానికే తెలుస్తుంది. నేను ఎంత ఆత్మీయంగా, నేను ఎంత చక్కగా ఉన్నానో అనేటువంటి విషయం నాకే తెలుస్తుంది. అద్దం ముందు నిలబడితే పోయి మన స్వరూపం కనబడుతుంది. వాక్యం ముందు నిలబడితే, వాక్యం చదివితే మనము ఎన్ని గాయాలతోటి, ఎంత కుష్టుతోటి, ఎంత ముక్కు కొరికేసి, కళ్ళు కొరికేసి, మూతి కొరికేసి, మొత్తం జుట్టంతా ఊడిపోయి పగిలిపోయి శరీరం అంత అసహ్యంగా ఉందో, వాక్యము వెలుగులో, వాక్యమైనటువంటి అర్థం, వాక్యము వెలుగులో మనల్ని మనం చూసుకోగలుగుతాం. వాక్యం దగ్గరికి రాడు కదా, ఎందుకంటే తన అందవిహీనత కనబడుతుందని. వాక్యాన్ని హృదయంలో తీసుకోడు కదా, ఎందుకంటే తన నిజ స్వరూపం కనబడుతుంది. మనిషిని అంత వినాశనానికి గురి చేసేటువంటిది ఆత్మీయంగా పాపం. ఏ విధంగా అయితే శారీరకంగా కుష్ఠవ్యాధి మనిషిని నాశనం చేస్తుందో, అందవిహీనునిగా చేస్తుందో, పాపం మనిషిని అంత అందవిహీనునిగా చేస్తుంది. ఆ విషయమే యెషయా గ్రంథంలో ప్రభువు అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, ఆ అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినా కానీ గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడాను, తల వరకు కూడాను స్వస్థత కొంచెం కూడా ఉండదు కుష్ఠవ్యాధిగ్రస్తులకి. మొత్తం కాళ్ళు వేళ్ళు తినేసి ఉంటాయి, శరీరం అంతా పాడైపోయి ఉంటుంది, జుట్టు దగ్గరికి పోతుంది, జుట్టు అంతా ఊడిపోయి ఉంటుంది. అన్నీ కూడాను పుండ్లు, దెబ్బలు, గాయములు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడి, ఎక్కడ ఆయింట్మెంట్ రాసినటువంటి పాపాన పోలేదు, అవి రసిక గారుతూ ఉన్నాయి. పుండ్లు, దెబ్బలు, గాయాలు. కానీ ఏం తెలియట్లా, నేను బాగున్నాను, నేను మంచిగా ఉన్నాను, నేను దేవునితో ఉన్నాను అనేటువంటి భ్రమలో బ్రతికింపజేస్తుంది పాపం. కుష్ఠవ్యాధిగ్రస్తునికి నొప్పి లేకుండా ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉంచేటట్లుగా చేస్తుంది. కుష్ఠవ్యాధికి ఆ రోజుల్లో ఎంత మాత్రం కూడాను మందు లేదు. ప్రభు ఒక్కడే దానికి రెమెడీ. యేసు ప్రభు ఒక్కడే కుష్ఠవ్యాధిని నయము చేసినటువంటి వ్యక్తి. ఆ దినాల్లో అయినా, ఈ దినాల్లోనైనా, ఏ దినాల్లోనైనా కూడాను, ఎప్పటికైనప్పుడు కూడా మనుష్య జాతిలో ఉన్నటువంటి పాప రోగానికి కేవలము యేసు ప్రభు మాత్రమే మందు. పాపానికి విరుగుడు ప్రభువు మాత్రమే. ఆయన దగ్గరకు రావాలి. అందుకే అక్కడ కుష్ఠరోగు ఆయన చేసినటువంటి పని ఏమంటే, ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొద్దకు వచ్చి, ఆయన యొద్దకు రావటం అనేటువంటిది అంత సామాన్యమైన విషయం కూడా కాదు ఈ కుష్ఠరోగికి. ఎందుకంటే కుష్ఠరోగం అనేటువంటిది ఆ దినాల్లో సాంఘిక బహిష్కరణకు గురి చేసేటువంటి రోగం. కుష్ఠవ్యాధి వచ్చినటువంటి వ్యక్తి ఊర్లో ఉండటానికి లేదు, మనుషులలో కలవటానికి లేదు, మనుషులతో పాటు తిరగటానికి లేదు. అతడు ఊరి బయట ఎక్కడో ఒక చోట వారు ఉండాలా. ఎవరైతే కుష్ఠవ్యాధిగ్రస్తులు ఉన్నారో, ఒక 10 మంది అనుకోండి ఉదాహరణకు ఒక ఊళ్ళో, ఆ 10 మంది కూడా ఊరి బయట ఎక్కడో దూరంగా వారు ఉండాలి. వారికి కావలసినటువంటి ఆహారం ఏదైనా ఉంటే ఆ కుటుంబ సభ్యులో ఎవరైనా వచ్చి దూరంగా అక్కడ పెట్టి వెళ్తే వారు దాన్ని తీసుకొని తిని అక్కడే ఉండాలి తప్ప వారు ఊరిలోనికి రావటానికి వీలు లేదు. బైబిల్లో మనం చూసినట్టయితే లేవీ కాండంలో కుష్ఠవ్యాధిగ్రస్తులు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలనేటువంటి విషయం క్లియర్గా ఉంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో ఊర్లోనికి రావాల్సి వస్తే కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలంటే మూతి మీద చేయి అడ్డం పెట్టుకుని గట్టిగా అరుచుకుంటూ పెద్దగా ఏమని అరవాలంట? నేను అపవిత్రుడను, నేను అపవిత్రుడను, నేను అపవిత్రుడను అని పెద్దగా అరుచుకుంటూ రావాలి వీధిలోకి. ఒకవేళ రావాల్సి వస్తే. ఎందుకంటే ఆ స్వరము విని ఓ అపవిత్రుడు ఎవడో వస్తున్నాడు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు బయటికి రాకుండా దగ్గరున్న వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి సిస్టమ్ ఆ దినాల్లో ఉన్నది. అంతగా వెలివేయబడినటువంటి స్థితిలో కుష్ఠరోగులు ఉండేవాళ్ళు. వాళ్ళు మనుషులోనికి రావడానికి లేదు, వారు కుటుంబ సభ్యులను కలవడానికి లేదు, వారు మనుషులతో మాట్లాడడానికి లేదు. ఒకవేళ మాట్లాడవలసి వస్తే, ఒకవేళ
నోటికి అడ్డం చేయి పెట్టుకొని మాట్లాడాలి. అటువంటి వివక్షకు గురైనటువంటి స్థితిలో వారు ఉండేవారు, అంటరాని వారుగా వారు ఉండేవారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రభువుని కలవటానికి ప్రభువు దగ్గరికి వచ్చాడంటే, ప్రభువుతోటి ఎప్పుడూ కూడాను వందలు వేల మంది జనాలు ఉండేవాళ్ళు. ఎప్పుడు ప్రభు బయటికి పోతే, ఎక్కడికి పోతే అక్కడికి వందలు వేలు జనాలు మనకు చూస్తాం, సువార్తల్లో చూస్తాం. మరి ప్రభు దగ్గర మనుషులు చాలా మంది ఉండి ఉంటారు. అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి ప్రభువును కలవటానికి ప్రభు యొద్దకు రావటం, ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు వంగడం, అంతసేపు జనాలు వానిని ఉపేక్షించటం మామూలు విషయం కాదు. తన్ని తరిమేస్తారు కదా, కొట్టి తరిమేస్తారు. ఇంతమంది మనుషులు ఉంటే ఈ మనుషుల మధ్యకు నువ్వు వస్తావా? అటువంటి సమయంలో ఈ వ్యక్తి ఏం చేయాలి? ధైర్యము చేయాలి, ధైర్యం ఉండాలి. ప్రభు దగ్గరికి రావటానికి ధైర్యం కావాలి. ఎందుకు తెలుసా ధైర్యం? ధైర్యం పాపాలను యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకొనటానికి కావలసిన ధైర్యం. ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. నేను ఈ విధంగా ఉన్నాను అని ప్రభు దగ్గర చెప్పడానికి ధైర్యం కావాలి. ప్రభు దగ్గర రావటానికే ధైర్యం లేకపోతే వచ్చి ఆయన ఎదుట ఒప్పుకోవడానికి ఇంకేం ధైర్యం ఉంటుంది? కానీ ఈ వ్యక్తి ఏమైతే అయింది, ఎవరు కొడితే కొట్టారో, నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే ఆయనే నాకు బాగు చేయగలడు, నన్ను బాగు చేయగలడు. ఆయన ఒక్కడే నా యొక్క వ్యాధికి విరుగుడు. ఈ లోకంలో కూడాను పాపికి ప్రభు ఒక్కడే మార్గం. అందుకే ఆయన నేనే మార్గం, నేనే అన్నాడు. నేను తప్ప ఇంకొక మార్గం లేదు. వ్యాధి విరుగుడు ప్రభువు దగ్గరికి వస్తేనే, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే కుష్ఠరోగులకు విడుదల కలిగింది. ఆ దినాల్లో, ఈ దినాల్లో, మరి ఏ దినాల్లో, మరి ఎప్పటికైనా ప్రభువు యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే పాపానికి విరుగుడు. మేమేం పాపం చేసాము, మేమేం పాపం చేయలేదు అని మనల్ని మనము అనుకోవచ్చు, సమర్థించుకోవచ్చు. ఎవరైనా కానీ ఎవరి పాపము వాని హృదయమునకే తెలియదు. ఒకరి మీద ఒకరు అక్యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎవని పాపము వానికే తెలుసు, దేవునికి తెలుసు. ఎవని కుష్ఠరోగం వానికే తెలుసు, బయట వాళ్ళకి తెలియడానికి వీలు లేదు. అది ఎప్పుడు బయటపడుతుంది అంటే పూర్తిగా ఇక చివరి దశకు వచ్చినప్పుడు బయటపడుతుంది. చాలా కాలం నుంచి శరీరంలో ఉండి 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 చివరి దశకు వచ్చినప్పుడు బయటపడుతుంది. పాపం కూడా అంతే. ఇక అయిపోయిన తర్వాత నయమాన్ ఉన్నాడు. నయమాన్ 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయం మంచి స్టేట్మెంట్స్ ఉన్నాయి ఆయన గురించి. సిరియా రాజులకు సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు. దేవుడు అతనికి విజయము కలగజేశాడు. అతడు పరాక్రమం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, ధనవంతుడిగా ఉన్నాడు, స్థితి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, బలము కలిగినటువంటి వాడుగా. సొసైటీలో, రాజ్యంలో సైన్యాధ్యక్షుడు అంటే సైన్యమంతా ఆయన హ్యాండ్లో ఉంటుంది. అయినప్పటికీ కూడాను లోకానికి బయటకు ఎవ్వరికి ఏం తెలియదు. ఏ విషయం? అతను కుష్ఠరోగి అనేటువంటి విషయం బయటికి ఏమి కనబడదు. బాగుంటుంది, కోటు సూటు వేసుకొని మంచి బట్టలు వేసుకొని చక్కగా కనబడుతుంది. కానీ లోపల చూస్తే పుండ్లు అవి పిండబడలేదు, దెబ్బలు గాయములు అవి కట్టబడలేదు. ఎవని హృదయమునకు వానికి తెలుసు. అదేదో వాక్య పిలుగులో మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి. ప్రభువా, నేను అపరిశుద్ధుడను, నేను అపవిత్రుడను, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. చూసారా, అడగటం కూడా నీకు ఇష్టమైతే ఆ అడగటంలో కూడాను చాయిస్ ప్రభువుకే ఇస్తా ఉన్నాడు ఆయన. నేను డిమాండ్ చేయడంలే, ప్రభువా నాకు చెయ్యి అని అడగడంలే. కొంతమంది చేస్తారు ప్రార్థన, ఇప్పుడే రా ప్రభువా, ఇప్పుడే వచ్చి ఇదిగో ఈ కార్యం చేసి. ఇంకా వాళ్ళ చేతిలో కర్రలాగా ప్రభు దేవుడు అంటే, ఇదిగో ఇప్పుడే రా. ఇట డ్రామాలు ప్రభు దగ్గర నడవు. ఇవన్నీ డ్రామాలు. ఇవి వాక్యం విషయంలో రియల్గా ఏముందంటే, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చాలా హంబుల్గా మాట్లాడాలి ప్రభుతోటి,
చాలా తగ్గింపు ఇజుడు కుష్ఠరోగం వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఎదుట మోకాళ్ళొంగి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని, నీకు ఇష్టమైతే, ఎంత తగ్గించుకొని అప్పుడు అంటాడు ప్రభు నాకు ఇష్టమే. అప్పుడు నాకు ఇష్టమే. ఎట్టంటే అటు రావడం కాదు, ఇటు రావడం కాదు. అట్టొచ్చాడు నయమాన్. ఫస్ట్ వచ్చాడు, అట్టొచ్చినప్పుడు వర్కౌట్ కాలే, అట్రాలే. ఈ వ్యక్తి తగ్గించుకొని ప్రభు దగ్గరికి రావాలి, అట్నే రావాలా. ఎంతటి భక్తుడైనా తర్వాత విషయం అది, ఎంత విశ్వాస అయినా తర్వాత విషయం అది, ఎంత వరాలు కలిగినటువంటి దైవజనుడని బోర్డులు పెట్టుకున్న తర్వాత విషయం. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో మాట్లాడేటప్పుడు ఎట్టుండాలా? తగ్గించుకోవాలా. ఒక పాపే కాదు, పరిశుద్ధులు కూడా అంతే. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎంత పరిశుద్ధుడు అయినా కూడాను తగ్గించుకొని ఉండాలా, తగ్గించుకొని మాట్లాడాలి ప్రభు దగ్గర. దేవుని సన్నిధిలో అందరూ సమానమే, దేవుని సన్నిధిలో ఎవరు ఎక్కువ తక్కువ లేదు. తగ్గింపు స్వభావం ఉండాలి. తగ్గించుకొని అడిగితే అప్పుడు చెప్తున్నాడు అవును నాకు ఇష్టం, నాకు ఇష్టమే. నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. ఆ చెప్పిన వ్యక్తిని బట్టి వర్కౌట్ అయింది అక్కడ. ఆ చెప్పిన వ్యక్తి జీవాధిపతి, వాక్యమైనటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త, ఆది సంభూతుడు. అందుకనే ఆయన మాటకు అంత శక్తి ఉన్నది. నువ్వు శుద్ధుడుగా అన్నాడు అంతే, ఇంకంతకంటే ఏమనలే. నువ్వు శుద్ధుడు కమ్ము అనగానే ఆయన నోట ఆ వాక్కు పలికిన వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను. కనుక వాడు శుద్ధుడు. ఆయన కుష్ఠరోగం ఉండగా ఎవడు శుద్ధుడు కాడు. కుష్ఠరోగం ఏం చేసింది వాడిని? కుష్ఠరోగం వాడిని పట్టింది అని చెప్పి రాయబడింది ఇక్కడ. ఇప్పుడు కుష్ఠరోగం వాడిని విడిచెను అని చెప్పి రాయబడిందే. విడిచింది ఎప్పుడు? ప్రభు మాట్లాడినప్పుడు. నువ్వు శుద్ధుడుగా అని చెప్పగానే కుష్ఠరోగం వాళ్ళని వదిలేసింది, వాడిని విడిచింది అని చెప్పి రాయబడింది. అంటే అప్పుడు దాకా ప్రభువు వాక్కు బయలు వెడలేంత వరకు కుష్ఠరోగం వాడిని పట్టుకోనుంది. పాపం అంతే, పాపం పట్టుకుంటుంది అంతే. దాని నుండి విడిపించేవాడు ఎవ్వడు లేడు, ప్రభువు తప్ప. ప్రభు ఒక్కడే విడిపించేవాడు. ప్రభా నన్ను విడిపించు అంటే విడిపించేటువంటి వాడు తన వాక్కును పంపి. నువ్వు శుద్ధుని కమ్ము అనగానే కుష్ఠరోగం వానిని విడిచెను. అక్కడ ఇంకా ఏమి వేరే కొంచెం కూడా కామ కానీ హైఫన్ కానీ ఏమీ లేదు. కుష్ఠరోగం వానిని విడిచెను అంతే. ప్రభువు మాట సెలవిస్తే, అందుకే సమాజ మందిరపు అధికారి, నీవు మాట మాత్రము సెలవేమో, నా దాసుడు బాగుపడతాడు. నీ మాట చాలు, నువ్వు మాట చెప్తే చాలు. నువ్వు వచ్చి ఇంత సమయం వృధా కాబనిలా, ఇక్కడ నుండి నువ్వు మాట్లాడు చాలు, నాకు ఇష్టమే. నువ్వు శుద్ధుడు కమ్ము అనగానే, అందుకే దేవుడు తలుచుకుంటే జీవితాలు ఒక్క క్షణంలో మారిపోతాయి. ఒక్క క్షణంలో మారిపోతాయి. మనము ఊహించినంత ఏమీ జరగదు, మనం భయపడినంత ఏమీ జరగదు. ప్రభు వాక్కు సెలవిస్తే మన జీవితంలో ఒక్క క్షణం చాలు, పూర్తిగా మారిపోతాయి, పూర్తిగా మార్చబడతాయి. మనల్ని పట్టి బంధించి ఉన్నటువంటి ప్రతి బంధకం నుండి మనకు విడుదల కలుగుతుంది, విమోచన కలుగుతుంది. అందుకే ఆయన విమోచనకర్త, ఆయన పేరు. బంధించబడినటువంటి వారిని విడుదలను కలుగుచుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాను అని చెప్పేసి రాయబడింది లూకా సువార్త 4వ అధ్యాయం. బంధించబడినటువంటి, అది అలవాట, అది ఏదన్నా ఒక రిలేషనా, అది ఏమన్నా ఒక వ్యాపకమా, అది ఇంకోట అది ఏదైనా కానివ్వండి, ప్రభువు మాట సెలవిస్తే ఆ బంధకం ఊడిపోవాల్సిందే. వదిలిపెట్టి నిన్ను బంధ విముక్తి కలిగించాల్సిందే. నువ్వు శుద్ధుడివి కమ్ము అనగానే వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచెను, కనుక వాడు శుద్ధుడాయను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మనం పరిశుద్ధులుగా ఉండటకు ఆయన పిలిచాడని చెప్పి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో ఉంది. మనం శుద్ధులుగా పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు పిలిచాడు మనల్ని. లోకంలో ఉన్నటువంటి మాలిన్యం, అపవాది యొక్క పాపం, కుష్టు మనలో ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఏమైనా ఆ ఛాయలు, ఏమైనా ఒకవేళ దానికి సంబంధించినటువంటి ఆ వేరు
మన జీవితంలో ఉంటే ప్రభువు దగ్గర ఒప్పేసుకోవాలి, ప్రభువు దగ్గర రావాలి, ఆయనకు విషయం చెప్పాలి. ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మనలను మన పాపముల నుండి సమస్త దుర్నీతి నుండి మనకు విడుదల కలిగించి మనలను పవిత్రులుగా చేయును అని చెప్పి రాయబడింది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.